రేపటి నుండి పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి పార్లమెంట్లో ఉంది. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పాలకపక్షాన్ని కోరుతుందంటే సిపిఐ పార్టీగా ఈ బడ్జెట్లో పేద ప్రజలపై భారం లేకుండా ఈ బడ్జెట్ తయారు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వ కాలంలో కూడా గత 10 ఏళ్లలో కార్యాలయం చేసిన మాట వాస్తవము. కాబట్టి ఈ బడ్జెట్లో తెలంగాణ విభజన చట్టకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని, దాంతోపాటు నిజామాబాద్ ప్రజల చిరకాలపు వాంఛ నిజామాబాద్ నుండి బీదర్కు రైల్వే లైన్ కావాలని చెప్పేసి, బోధన నుంచి బీదర్కు రైల్వే కావాలని చెప్పేసి మేము ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా గతంలో స్వామినాథన్ సిఫార్సు రావడం జరిగింది. కాబట్టి ఆ స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ఈరోజు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలని చెప్పేసి, ప్రధానంగా నిజామాబాద్ లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పసుపు బోర్డు తీసుకొచ్చింది. ఈ పసుపు బోర్డు ఈ రైతాంగం పండించేటువంటి పసుపుకు 15,000 రూపాయలు క్వింటాకు కేటాయిస్తూ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా కోరుతాము.